భారత్ మాతా కీ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరిమణులు, ఈ యొక్క జహీరాబాద్ మెదక్ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మే 13 జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధికమైనటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ చరిత్రలో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లు గెలవడం కోసం అన్ని రకాలుగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే చర్చ. మేము గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేసు ఉండొచ్చు, బీఆర్ఎస్ కేసు ఉండొచ్చు, ఇంకో పార్టీ కేసు ఉండొచ్చు, కానీ ఎన్నికల్లో మాత్రము మేము ఒక నరేంద్ర మోడీ గారికే వేస్తాము, భారతీయ జనతా పార్టీకే వేస్తాము. మాకు ఈరోజు రాజకీయాలు అవసరం లేదు. మాకు దేశం ముఖ్యము, మా దేశ భవిష్యత్తు ముఖ్యము, మా భవిష్యత్తు ముఖ్యము, మా పిల్లల భవిష్యత్తు ముఖ్యము. కాబట్టి గ్రామాలు కూడా ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు, వాళ్ళు సాధారణ రైతులు, రైతు కూలీలు, చేతి వృత్తుల వాళ్ళు, వివిధ కుల సంఘాల పెద్దలందరూ కూర్చొని ఈ గ్రామంలో వచ్చేటువంటి ఎన్నికల్లో మేము బీజేపీకే ఓటేస్తాము, మాకు నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలని తీర్మానాలు చేసుకుంటున్నారు, నిర్ణయించుకుంటున్నారు. నేను అన్ని గ్రామాలను కోరుతా ఉన్నాను, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రైతులను కోరుతా ఉన్నాను, అన్ని గ్రామాల్లో